పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాము. మరి ప్రతి వారం మీరు వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు వీక్షిస్తున్న ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు, అలాగే ఎంతోమంది తల్లులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దిన పాఠంగా లేక కథ చెప్పడం ఏంటంటే మరి సర్వాంగ కవచం. మరి సర్వాంగ కవచం అని మరి దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడతా ఉంది. మరి ఒక మనిషికి లేకపోతే ఒక బిడ్డకి సర్వాంగ కవచం ఎప్పుడు వేస్తామంటే ఆపద వచ్చినప్పుడు, లేకపోతే ఎలాంటి ఆపదలోకి వెళ్ళిపోయేటప్పుడు మరి ఏమేస్తామంటే కొన్ని ఆయుధాలు ధరిస్తారు కదా. ఏదన్నా ఒక క్రిటికల్ కండిషన్కి, లేకపోతే ఎక్కడన్నా మరి సైన్యంలోకి వెళ్ళేటప్పుడు, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మరి కొన్ని ఆయుధాలు ధరించాలి. లేకపోతే ఏమవుతుంది, మరి శత్రువు వచ్చి మరి తలను లేకపోతే చేతులను కాళ్లను నరికేస్తారు కదా. అలాగే మరి ఆత్మీయమైన విషయాలలో అంటే దేవుడు మనల్ని ఎలా రక్షించాలి అని ఆశపడుతున్నారంటే మొట్టమొదటిగా మరి దేవుడు ఒక సర్వాంగ కవచం వేసేయాలని ఇష్టపడతా ఉన్నారు. ఎందుకు? లోకంలో మరి సాతాను ఉన్నాడు. దేవుడు ఎలాగ ఉన్నారో సాతాను కూడా ఉన్నారు. సాతాను దేనికి ఉన్నాడు? మరి మనుషులను పాడు చేయడానికి, లేకపోతే మనిషి ప్రాణాన్ని విసిగించడానికి, తలంపులను విసిగించడానికి, హృదయాన్ని పాడు చేసేయడానికి ఉన్నాడు కదా సాతానుడు. దేవుడు ఎందుకున్నారు? మనలను రక్షించడానికి. అంతే కదా. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని చాలా సేఫ్టీ ప్లేస్లో, లేకపోతే చాలా సేఫ్గా ఉండేటట్లు చూసుకుంటారు. మరి ఎవరు సేఫ్గా చూసుకోరు? శత్రువు అయితే ఏం చేస్తారు? ఎప్పుడు చంపేద్దాం, ఎప్పుడు కొట్టేద్దాం, ఎప్పుడు తలను తీసేద్దాం, లేకపోతే చేతులు విరగొట్టేద్దాం, కళ్ళను ఊడబెక్కేద్దాం అనుకుంటారు కదా. అలాగే దేవుడంట దేవుని బిడ్డలకి సర్వాంగ కవచం ఇస్తున్నారంట. ఆ సర్వాంగ కవచంలో మొట్టమొదట మరి పార్ట్ ఏంటి అంటే మరి కవచం అంటే ఆ సత్యం అనే దట్టి. సత్యం అనే దట్టి అంటే దేవుని పిల్లలకి, లేకపోతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, లేకపోతే నిజంగా సత్యం కొరకు బ్రతకడానికి ఇష్టపడే వారికి. అనగా యేసు ప్రభు వారు చెప్పారు, మరి సత్యవంతుడు యేసు ప్రభు, నేనే లోకమునకు సత్యవంతుణ్ణి, నేను సత్యమై ఉన్నాను, నేను లోకమునకు సత్యము. కాబట్టి యేసు ప్రభు ఒక్కరే మనుషులందరూ అసత్యాన్ని చెప్పారు, అబద్ధాన్ని చెప్పారు. ఎలా చెప్పగలం అంటే మరి యేసు ప్రభు వారు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఇది సత్యం. ఎలాగా సత్యం అంటే ఆయన నిజముగా లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకంటే ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిను. కాబట్టి అది సత్యం. లోకంలో సర్వ సృష్టిని సృజించింది సత్యం. ఆయనే సృజించారు కాబట్టి, ఆయనే నిజము పలకగలడు కాబట్టి ఆయన సత్యవంతుడు. అలాగే దేవుని పిల్లలకి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి దేవుడు కొన్ని కవచాలను, కొన్ని మరి ఆర్మెంట్స్ అంటే ఏంటంటే రక్షణ కొరకు దేవుడు కొన్ని ఇస్తారు. ఏమిస్తారో తెలుసా పిల్లలు? మరి సత్యం అనే దట్టి అంటే ఏంటంటే అబద్ధం ఆడకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడకూడదు. ఎవరు కట్టుకుంటారు బెల్ట్? బెల్ట్ ఎవరు వేసుకుంటారంటే నడుముకు బెల్ట్ వేసుకుంటారు. ఏది జారిపోకూడదు కదా. మనం వేసుకున్న దుస్తులు ఏమి జారిపోకుండా బెల్ట్ వేసుకుంటారు. ఇంకా నడుము గట్టిగా ఉండాలా, ఇంకా నడిచేటప్పుడు ఎటువంటి ప్రమాదం రాకుండా వేసుకుంటారు. కాబట్టి ఆ బెల్ట్ ఎలా ఉండాలంటే మరి లోపల ఇన్నర్గా మరి ప్రవర్తనలో ఎలా ఉండాలంటే సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం ఎవరు చెప్తారంటే సాతాను. అబద్ధమునకు జనకుడు వాడు. కాబట్టి అబద్ధం ఆడిస్తారు, అబద్ధం ఆడిస్తాడు, అబద్ధం ఆడేటట్లు చేస్తాడు.
అబద్ధం ఆడేటట్లు చేసి అబద్ధం వలన వచ్చే మరి ప్రాబ్లమ్స్ అన్ని మన మీద వేసేస్తాడు సాతానుడు. కాబట్టి అబద్ధమునకు జనకునితో మనం ఉండకూడదు, కానీ సత్యం అనే బెల్ట్, సత్యం అనే మరి దట్టి వేసుకోవాలి. కాబట్టి ఇంకొక ఏంటంటే నీతి అనే మైమరుపు. అంటే ఎప్పుడు మరి యేసుప్రభు వారు చెప్పారు, ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన నీతి ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు చెప్పారు, మరి దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి నీతి అనే మైమరుపు, నీతి అనే మైమరుపు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక బాబుని మీరు చూసినట్లయితే బెల్ట్ కనిపిస్తుంది కదా మీకు, మరి సత్యం అనే దట్టి వేసుకున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు కదా. మరి సత్యం అనే దట్టిని లోపల, అంటే బయట కాదు కానీ లోపల వేసుకోవాలి మనం. అంటే లోపల ఎలా వేసుకుంటాము? యేసు ప్రభువా నాకు సత్యముగా బ్రతకాలనుంది నీ వలే అని అంటే దేవుడు మనకి ఇటువంటి బెల్ట్ని ఇస్తారు. ఇంకోటి రెండోది నీతి అనే మైమరుపు. నీతి అనే మైమరుపు వేసుకోవాలి. నీతితో ఉండాలి, ఎప్పుడు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, సత్యముగా ఉండాలి. నీతి అనే మయమరుపును ధరించుకోవాలి. చూసారా, ఈ నీతి అనే మయమరుపును ధరించుకోవాలి. ఇంకో చూసినట్లయితే మరి నీతి అనే మయపరుపును వేసుకున్నప్పుడు మనకేమైందంటే అసత్యం, అబద్ధం నుంచి మనం నీతిమంతులుగా చేయబడతాం. నీతిమంతులు లేడు, ఒక్కళ్ళు లేడు. దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పొందలేకపోతా ఉన్నారు. మనం ఎలాగ నీతిమంతులుగా చేయబడతాం? యేసు రక్తంలో కడగబడుట ద్వారా, నోటితో ఒప్పుకున్నట ద్వారా, యేసు ప్రభువా నన్ను నీతిమంతులుగా చేయండి, అలాంటి నీతిని నా హృదయంలో ఉంచండి. అంటే అబద్ధం, అసత్యం, ఇంకా లోకంలో నీతి లేదు, పాపం. మరి సాతాను ఏం చెప్తాడంటే, నీ శరీరంతో పాపం చేయి, నువ్వు శరీరంతో పాపపు చూపులు చూడు, పాప పనులు చేయి, పాపం దగ్గర పరిగెత్తు అని చెప్తాడు సాతానుడు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు నీతిగా ఉండు, ఇదిగో నేను నీతిమంతునిగా ఉన్నాను. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీతిమంతుడుగా ఉండడం నేర్పించారు. సత్యవంతుడు, ఆయనకు ఆత్మ ద్వారా నీతిమంతునిగా ఉండడం ఎలాగో మరి నేర్పిస్తా వచ్చారు మన పితరులకు కదా. చాలా మరి సేవకులు, మరి పాస్టర్స్, ఇంకా ప్రవక్తలు పూర్వం ఎంతో మంది ఎందుకు నీతిగా వాళ్ళు బ్రతకగలిగారంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళని నీతిమంతులుగా చేసింది. కాబట్టి మనం ఇప్పుడు యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా చేస్తారు. నీతి అనే మయమరుపును ధరింపజేస్తారు. మరి మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ సమాధాన సువార్తయను పాదరక్షకులు. సమాధానం చెప్పాలా, సమాధానమే పలకాలు, కానీ గొడవలు, అల్లర్లు చూసారా ఎలా వేసుకున్నాడు బాబు, ఎలా కనిపిస్తున్నాడు కదా. అంటే సమాధాన పాదరక్షకులు వేసుకోవాలి. సమాధాన పాదరక్షకులు ఎలా వేసుకుంటామంటే, ఎక్కడన్నా వస్తున్నారంటే అమ్మో వీళ్ళు చాలా గొడవ చేసేస్తారు, వీళ్ళు ఏ మాట బలికినా గొడవలే ఆడతారు, ఎవ్వరు కూడా మంచి మాట పలకరు వీళ్ళు. ఎందుకు, ఎక్కడికన్నా వెళ్తే మనం చాలా ఇరిటేషన్గా ప్రవర్తిస్తాం, ఇంకా మరి గర్వంగా మాట్లాడతాం కదా. గర్వం వలన జగడాలు పుడతాయంట, అంటే గొడవలు, అల్లర్లు పుడతాయి. కాబట్టి మనం ఏ మాట అయినా సరే సమాధానంగా మాట్లాడాలి. ఒక్కోసారి మనకు చేత కాదనుకోండి, దేవుణ్ణి అడగాల, దేవా నాకు నేను సమాధానంగా ఉండాలయ్యా అని. ఎందుకంటే దేవుడు లోకమునకు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చారు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, లోకాసు వార్త మరి 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, మరి దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టలైన వారికి అంటే దేవునికి ఇష్టంగా బ్రతికే వారికి భూమి మీద సమాధానం. అందుకే ఒక పాపాత్మురాలైన స్త్రీ మరి ఏం చెప్పిందంటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తా ఉందంట. ఏమనంటే, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు మన్నించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని అక్కడ యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆమెతో యేసు ప్రభువారు అన్నారంట, మరి నీవు సమాధానం గలదానవై పొమ్ము. కాబట్టి ఆమెను సమాధానంతో నింపినాడు. కాబట్టి యేసు ప్రభువారు లోకం ఇచ్చే శాంతి కాదు గానే నా శాంతిని, నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను అని రాయబడతా ఉంది. కాబట్టి నోటి మాటలతో, లేకపోతే ఏదన్నా ఒక మాటలు
మరి మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా, మరి గర్వంగా మాట్లాడకూడదు, అసమాధానంగా మాట్లాడకూడదు, క్షమించాలి, ఒకరినొకరు సమాధానంగా మాట్లాడుకోవాలి, సంతోషంగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఇదిగో ఈ అమ్మాయి వస్తుంది, ఈ బాబు వస్తున్నాడు, ఈ పాప వస్తుంది, ఈ వ్యక్తి వస్తున్నారు, చాలా గొడవలు ఆడేస్తారు, ఒక్క మాటకి ఎన్నో వివాదాలు తీసుకొస్తారు అనిపించుకోకూడదు కదా. దేవుడు మనకి లోకంలో సమాధాన సువార్త అంటే యేసు ప్రభువారి యొక్క మంచి వార్తను చెప్పాలి. ఏంటి మంచి వార్త అంటే, యేసు ప్రభువారు మన కొరకు చనిపోయారు, తిరిగి లేచారు. అప్పుడు మానవునికి మరణం లేదు. ఒకవేళ మరణించిన యుగ యుగాలు ఆయనతో కూడా ఉండే మంచి శుభవార్తను మనకి యేసయ్య తీసుకొని వచ్చారు. కాబట్టి అటువంటి సమాధాన సువార్తను మరి మీ ఫ్రెండ్స్కి, మీ ప్రక్కనున్న వారికి, మీరు ఎంతమంది దగ్గరకైతే వెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమాధాన సువార్తను చెప్పాలి. అందుకే ఈ సమాధాన సువార్త అనే పాదరక్షకులను ధరించుకోవాలి. ఆత్మలో, ఆలోచనలో మరి మనం ప్రకటించడానికి మరి ఒక సువార్త కరపత్రిక ఇవ్వడంలో, లేకపోతే ఒక మాట చెప్పడంలో, లేకపోతే ఒక ప్రవర్తనలో మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇతరులతో మరి జగడాలాడేవారుగా ఉండకూడదు. కాబట్టి అలాగా ఉండేటట్లు మనము సర్వాంగ కవచంలోని పార్ట్లను ధరించుకోవాలి. ఇంకోటి చూసినట్లయితే విశ్వాసమును డాలు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, విశ్వాసం లేకుండా అంటే నమ్మటం, దేవుని నమ్ముట అనే రక్షణను నమ్మాలి. యేసయ్య ఇచ్చిన గొప్ప రక్షణ నమ్మాలి. ఆ రక్షణ నమ్మలేదనుకోండి, దేవుడి లోకంలో మనల్ని రక్షిస్తాడు, లేకపోతే ప్రతి ఆపద నుండి, మరి అపాయము నుండి, ప్రతి విధమైన వాటి నుండి మనల్ని కాపాడతాడు అని ఒకవేళ నమ్మకపోతే విశ్వాసం లేనట్లే. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి అందుకనే మన పితరులు ఏం చేశారంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మారు, విశ్వసించారు. కాబట్టి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకుంటే మరి చూసారా, విశ్వాసం అనే డాలు. సాతాను ఏం చేస్తాడంటే, మరి నీకే పరిస్థితి మరి ఏం కాదు, నీకు మరి నువ్వు పాపం చేయొచ్చు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. చెప్పి ఆ పాపం వలన వచ్చే జీతం మరణం, ఇంకా పాపం వలన వచ్చే జీతం రోగాలు, ఇంకా అపాయాలు, ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే మరి మనసు బాగోకపోతే మైండ్ బాగోదు, మైండ్ బాగోకపోతే మనసు బాగోకపోతే శరీరం బాగోదు. కాబట్టి అలాంటి అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు. కాబట్టి అలాంటి అవిశ్వాసం ద్వారా వచ్చే ఆలోచనలను విడిచిపెట్టి యేసు ప్రభు నా కోసం ఏమైనా చేయగలరు అని విశ్వాసం ఉంచితే దేవుడంట చాలా సంతోషపడతాడంట. అందుకని మనం ఇప్పుడు దేవుణ్ణి ఏమడగాలంటే విశ్వాసం అనే డాల్ని అడగాలి. సాతాను మరి ఏం చేస్తాడంటే ఈ యొక్క కొన్ని డౌట్స్ క్రియేట్ చేస్తాడు. డౌట్స్ క్రియేట్ చేసినప్పుడు ఎవరన్నా ఏదన్నా ఇసిరేస్తున్నారనుకోండి, వెంటనే ఏం చేయాలా, మరి ఏదన్నా అడ్డం పెట్టామనుకోండి, వాళ్ళు వేసేదానికి తగినట్లుగా మనం ఏదన్నా అడ్డం పెట్టామనుకోండి మనకు తగలదు కదా. ఇనుప వస్తువు ఏమన్నా మన మీదకి ఇసిరేస్తున్నారనుకోండి, ఒక ఇనుప వస్తువు అలా పెట్టామనుకోండి ఏం చేస్తుంది, అది మనకు తగలదు కదా. మరి ఏదన్నా రాయి తీసుకొని వేస్తున్నారనుకోండి, ఒక ఇనుప వస్తువు ఇలాగా మనం అడ్డం పెట్టేసుకున్నాం అనుకోండి మనకు తగలదు. అలాగే శత్రువైన అపవాది బాణాలు వేస్తూ ఉంటాడు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీకేం గుర్తుండదు, నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయిపోతావు, నిన్నందరూ తిడతారు, నువ్వు వేస్ట్, దేవునికి ఇష్టం లేదు అనే బాణాలన్నీ వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉన్నప్పుడు అట్టాలు పట్టుకోవాలి. దేవుడు నా కోసం ఏమైనా చేయగలరు, ఇదిగో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య కల్వరి సిలువలో మరి నన్నెంతో ప్రేమించి ఆయన సిలువ వేయబడ్డాడు, కాబట్టి నా కొరకై ఆయన ప్రాణమంతా ఇచ్చేశారు, నా కొరకు రక్తమంతా ఇచ్చేశారని మనం ఇలాగ వాక్యం ద్వారా చెప్పాలి. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే పారిపోతాడు. అప్పుడు మనకి దేవుడు కనిపిస్తారు కదా. మరి కాబట్టి అందుకే రాయబడతా ఉంది ఇంకో మాట, వాక్యమును ఆత్మఖడ్గం. వాక్యం ద్వారా మరి వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని నిరంతరం చదవాలి. దేవుని వాక్యం
మరి ఏంటి అంటే ఆత్మ ఖడ్గం. వాక్యం ఈ యొక్క ఆత్మలో, తలంపుల్లో, హృదయంలో పెట్టుకోవాలి. నా కుమారుడా, నా వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివినప్పుడు మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాక్యం ద్వారా మనం మాట్లాడతాం. వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకోవాలి. వాక్యం అనే ఖడ్గం ద్వారానే శత్రువును మనం జయించగలం. చూసారా, ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం తీసుకోవాలి. యేసుప్రభువు వారు కూడా 40 రాత్రింబగళ్ళు మరి ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తున్నాడు. నువ్వు ఇంకా నీరసించిపోయావు, ఇదిగో ఇక్కడి నుంచి దూకేసేయి, ఇదిగో నాకు సాగిలపడి మొక్కు, ఇదిగో రాళ్ళని రొట్టెలు వేసేసుకో అని చెప్పేసి టెమిటేషన్ చేస్తా ఉన్నాడు. ఆలోచనలు పెంచుతా ఉన్నాడు. నీరసం పోతున్న యేసుప్రభు వారిని శరీరంలో మరి కంగారు కలవరం పెడతా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని వాక్యాన్ని చెప్పారు. యేసుప్రభు వారు వాక్యంలో ఉన్న మాటలను చెప్పారు. తండ్రి కుమారుణ్ణి ఎప్పుడు నువ్వు శోధింపవలదు, మరి నా దేవునికి తప్ప నేను ఎవరికి సాగిల పడకూడదు, ఈ వాక్యాలన్నీ చెప్పినప్పుడు సాతాను పారిపోయాడు. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం తీసుకోవాలి. అప్పుడు ఆ సాతాను మన ఎద్దు నుండి పారిపోతాడు. ఇంకోటి, రక్షణయను శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం పట్టుకోవాలి. ఇదిగోండి, మరి ఈ బాబులాగా శిరస్త్రాణం, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకున్నాడు. శిరస్సుకి రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకొని ఈ యొక్క ఖడ్గ విధానంలో ఒక షోల్జర్ లాగా కదా. ఇప్పుడు ఎటువంటి యుద్ధాలు వచ్చినా ఈ యొక్క తలని ఏం చేయలేవు, హృదయం మరి లోపల ఎటువంటి పాపాలు చేయించలేదు. ఏమన్నా మనల్ని బయట శోధించే శోధనలు లేకపోతే ఆలోచనలు మనల్ని ఎన్నో విధాలుగా మరి సాతాను ఫెయిల్యూర్స్ తీసుకొచ్చినప్పుడు ఈ ఖడ్గంతో, వాక్యం అనే ఖడ్గంతో జయించవచ్చు. కాళ్లకు పాదరక్షకులు, సమాధాన సువార్తయను పాదరక్షకులు. ఇదిగో నేను యేసయ్య యొక్క షోల్జర్ లాగా బ్రతకగలను. కాబట్టి అలాగా ఉన్నప్పుడు చూసారా ఎలా ఉన్నాడో, మరి అలాంటి మరి వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే సాతాను వచ్చి మనల్ని శోధించినప్పుడు చూడండి ఎలాగా సర్వాంగ కవచం వేసుకున్న వ్యక్తి, ఖడ్గం పట్టుకున్న బాబు మీకు కనిపిస్తున్నారా. కాబట్టి వీళ్ళందరూ ఎంత అల్లర్లు చేసిన, ఎంత గొడవలు చేసిన, ఎటువంటి ఎనిమీస్, శత్రువులాగా వేరే వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ లాగుండి శత్రువులుగా మారిపోతారు చాలా మంది కదా. చాలా మంది ఎనిమీస్ గా పక్కనున్నోళ్ళు మారిపోతారు. అయినా కూడా ఇంకా ఎలాగంటే ఎలా పోరాడుతున్నాడు, మరి దేవుడిచ్చిన సర్వాంగ కవచంతో, మరి విశ్వాసం అనే డాలుతో, వాక్యం అనే ఖడ్గంతో, రక్షణను శిరస్త్రాణంతో, పాదరక్షకులతో పోరాడుతూ ఉన్నాడు. అందుకే మరి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడతా ఉంది, మనం పోరాడునది శరీరులతో కాదు గాని అంధకార దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. దేవుని పిల్లలకి పోరాటం అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, లేకపోతే ప్రతి దినం ప్రార్థన చేసుకోవాలా, ప్రతి దినం వాక్యం చదువుతూ వాక్యం వింటూ ఉండే వాళ్ళ మీద శత్రువు, అపవాది, మరి సాతాను ఎటువంటి దాడులు తీసుకొస్తాడంటే మరి ఆలోచనల్లో మరి తీసుకొస్తాడు, హృదయంలో తీసుకొస్తాడు, నడవడికలో తీసుకొస్తాడు. వాటన్నిటిని జయించాల. జయిస్తే ప్రభు అంట మరి జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా. అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటే ఏమంటామంటే మరి రాజుగారు ఏమంటారు, ఇదిగో నా డాటర్, నా సన్ అంటారు కదా. అలాగే రాజుగారి కుమారుడు, కుమార్తె అయితే ఏమన్నా తక్కువ అవుతుందా కదా. లోకంలో ఉన్నవన్నీ వాళ్ళకి చెందుతాయి. అలాగే మరి మనం అలాంటి కుమారులుగా, అలాంటి కుమార్తెలుగా మార్చబడాలంటే, ఒకవేళ ఎప్పటి వరకు అలాగా ఆత్మ ఖడ్గాన్ని తీసుకోకుండా, సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే యేసు ప్రభుని అడిగితే
దేవా నాకు కూడా సర్వాంగ కవచం ఇవ్వండి, నేను మీ రక్తంలో కడగబడతాను, మీ బిడ్డగా చేయబడతాను, నన్ను కూడా మీరు మీ బిడ్డగా అంగీకరించండి, మీ శిలువ రక్తంతో నన్ను కడగండి యేసయ్యా. మీరు నిజంగా సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన జయశీలుడవు నీవు, కాబట్టి నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నాకు అట్లాంటి కవచాన్ని ఇవ్వండి, నేను కూడా మరి మంచి సోల్జర్ వరే నేను యుద్ధాన్ని చేస్తాను. ఎవరితో? పక్కనోళ్ళతోనా లేకపోతే మనుషులతోనా? కాదు, మనము మనుషులతో పోట్లాడకూడదు, కలహానికి దిగకూడదు. ఎవరితో పోరాడాలి? వాళ్ళల్లో సాతానుండి, అబద్ధికుడు అయిన జనకుడైన అపవాది ఉండి వాళ్ళని శోధిస్తూ ఉంటాడు మన మీద. అట్లాంటప్పుడు మనం దేంతో జయించాలంటే వాక్యంతో, దేవుని యొక్క ఆత్మతో. అందుకనే ఎలాగా మండించబడి ఇది మరి ఒక సోల్జర్ అంట మనసులో చాలా, ఇంకా మైండ్లో చాలా సోల్జర్కి చాలా ఆలోచనలు ఉంటాయంట. ఎవరి మీద? శత్రువు నేను ఎలాగా జయించాలి. కాబట్టి మోటివేషన్ చేస్తారు వాళ్ళు. ఎలా చేస్తారంటే, ఎవరన్నా శత్రువు కనిపిస్తే మన యొక్క మరి దేశ సరిహద్దుల్లో ఎక్కడికన్నా వస్తే మనం రోషంతో ఉండాలి, ఇవన్నీ చంపాలి. ఎటువంటి బాంబులు వేసినా, ఎటువంటి కట్కాలు వేసినా, ఎట్లా ప్రాణం పోగొట్టుకున్నా మనం శత్రువుని చంపాలి, మన దేశంలోకి శత్రువు నానీకూడదు అనేలాగా ఒక సోల్జర్కి ఉంటుందో అట్లాంటి మంట ఉండాలంట మనకి. అలాంటి మంట ఉన్నప్పుడు దేవుడు అంట సంతోషిస్తాడంట. ఎందుకంటే ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డే, ఈ బిడ్డ నా వలే ఆలోచిస్తున్నాడు, ఇదిగో నేనిచ్చే సర్వాంగ కవచం కావాలని కోరుకుంటున్నాడు, ఇదిగో ఈ బిడ్డకు నేను ఇప్పుడే ఇచ్చేస్తానని తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఆ కవచాన్ని అంతటినీ ఆ బిడ్డ మీదకి ఇచ్చేస్తారంట. అలాంటి కృపతో నింపబడినట్లు, ఆశించిన వారు పొందుకున్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఎంతో కనికరిస్తూ వచ్చారు. ఈ సర్వాంగ కవచమును కోరుకొని వారికి నాయన ఎవరైతే నిరాకరిస్తున్నారో వారికి కూడా కృప ద్వారా అనుగ్రహించి మీ నామమునకే మహిమ తెచ్చుకొనండి. శత్రువును జయించగలిగిన సర్వాంగ కవచమును అనుగ్రహించి మీ రక్త ప్రోక్షను అనుగ్రహించవలసిందిగా వేడుతూ యేసు ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రాన్ని చూసి మీరు దైవ దీవెనలు పొందవలసిందని, దైవ ఆశీర్వాదాలు పొందవలసిందని ప్రభు నామం పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.